ఈ వీడియోలో నేను మీకు విజయవాడ దగ్గరలో ఉన్న ఒక వీకెండ్ స్పాట్‌ని చూపించబోతున్నాను. మీరు ఫస్ట్ టైమ్ నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేసినట్టయితే మా ప్రీవియస్ 2 ఆర్ 3 వీడియోస్ చూడండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఈ ప్లేస్‌కి మైలవరం దగ్గర ఉన్న ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చాను. బట్ మా ఊరు నుండి డైరెక్షన్ చెప్తే ఎవరికీ యూజ్ అవ్వదు. సో అందుకే నేను విజయవాడ నుంచి ఈ ప్లేస్‌కి ఎలా రీచ్ అవ్వాలో చెప్పబోతున్నాను. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్ ఉంది కదా! ఆ రూట్‌లో 20 కిలోమీటర్ ట్రావెల్ చేస్తే మీరు ఇబ్రహీంపట్నం రీచ్ అవుతారు. ఇబ్రహీంపట్నం నుంచి 400 మీటర్ డిస్టెన్స్‌లో ఈ ఫెర్రీ ఘాట్ ఉంటది. ఇబ్రహీంపట్నం నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఈ ఫెర్రీ ఘాట్ రూట్ ఉంటది. ఆ రోడ్‌లో 400 మీటర్స్ వెళ్తే ఈ ఫెర్రీ ఘాట్ రీచ్ అవుతారు. ఈ ఫెర్రీ ఘాట్‌ని పవిత్ర సంగమం అని కూడా అంటారు. హాయ్ గైస్, దిస్ ఇస్ నరేన్. వెల్కమ్ టు ఇండియన్ నేచర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మీకు కృష్ణా జిల్లాలో విజయవాడ దగ్గర ఉన్న ఇబ్రహీంపట్నం చూద్దామనుకున్నాను. ఇబ్రహీంపట్నంలో మనకి ఒక ఫేమస్ టూరిస్ట్ లొకేషన్ అనమాట. ఆ టూరిస్ట్ లొకేషన్ని ఫెర్రీ ఘాట్ అని అంటారు. సో ఇది ఫెర్రీ ఘాట్ని పవిత్ర సంగమం అని కూడా అంటారనమాట. ఈ పవిత్ర సంగమం అని ఎందుకు అంటారంటే ఇక్కడ గోదావరి నది వాటర్, కృష్ణా నది వాటర్ రెండు కంబైన్ అవుతుంది అనమాట. ఈ రెండు వాటర్ అనుసంధానం అయ్యే ప్లేస్ని ఫెర్రీ ఘాట్ అంటారు. దాన్ని పవిత్ర సంగమం అని అంటారు. ఏంటంటే మనకి ఇది ఒక ఫేమస్ టూరిస్ట్ లొకేషన్. కృష్ణా పుష్కరాలు జరుగుతాయి కదా. కృష్ణా పుష్కరాలు జరిగినప్పుడు మనకి ఏంటంటే ఇది పుష్కరాలు జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తూ ఉంటారు. సో ఇది విజయవాడ సరౌండింగ్లో ఉన్న ప్లేసెస్ అన్నిటికీ చాలామందికి తెలిసింది. ఇది చాలా ఫేమస్ లొకేషన్. సో ఇటు నుంచి గోదావరి నీళ్ళు వస్తాయి అనమాట. ఇది కృష్ణా నీళ్ళు వస్తాయి. ఈ రెండు వచ్చి ఒక ప్లేస్లో కంబైన్ అవుతాయి, అనుసంధానం అవుతాయి. ఆ అనుసంధానం అయ్యే ప్లేస్ కాబట్టి దీన్ని పవిత్ర సంగమం అని పేరు పెట్టారు. సో ఇది వచ్చేసి విజయవాడలో ఉంటుంది అనమాట. విజయవాడ కృష్ణా డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ ఇబ్రహీంపట్నం నుంచి ఒక 400 మీటర్ డిస్టెన్స్, 600 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో నేను ఆ లొకేషన్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఇది చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని ఈ ప్లేస్ని విజిట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా విజయవాడ వస్తే విజయవాడలో ఇది ఒక టూరిస్ట్ ప్లేస్. ఇది ఇబ్రహీంపట్నం దగ్గర మనకి కొండపల్లి, కోరపాడు వాటర్ ఫాల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ప్లేస్లోని, ఈ సరౌండింగ్లోనే ఈ లొకేషన్ కూడా ఉంటుంది. సో ఎవరైనా ఇది విజిట్ చేయాలనుకుంటే డెఫినెట్గా నేను లొకేషన్ డీటెయిల్స్ నా డిస్క్రిప్షన్లో పెడతాను. బాయ్. ఈ ప్లేస్కి వచ్చే ముందు మనకు వాటర్ డ్యామ్ కనిపిస్తుంది. అది కూడా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఏపీ టూరిజం వాళ్ళు ఇక్కడ బోటింగ్, వాటర్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ఏరియాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేపల వేట చేస్తుంటారు. సో ఇక్కడ మీకు ఫిష్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఈ ప్లేస్ అయితే విజయవాడ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు విజిట్ చేయడానికి పర్ఫెక్ట్ లొకేషన్ అని చెప్పాలి. వీక్ అంతా వర్క్ చేసి వీకెండ్లో కొంత టైం హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. బట్ వేరే సిటీ నుండి వచ్చిన వాళ్ళైతే మీకు టైం ఉంటే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి బెస్ట్ టైం జూన్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ అని చెప్పాలి. సో సమ్మర్ సీజన్ మే నెలలో మాత్రం ఇక్కడ వాటర్ చాలా తక్కువగా ఉంటుంది. కృష్ణా అండ్ గోదావరి రివర్స్ ఇక్కడ కలవడం వలన ఇక్కడ వాటర్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎయిర్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అది మీరు నా వీడియోలో ఆల్రెడీ అబ్జర్వ్ చేయొచ్చు. సో నేను ఇలా నడుస్తున్నట్టు మీరు కూడా నడిస్తే ఇక్కడ పోలీసులు ఒప్పుకోరు, తిడతారు. సో మీరు ఆ పని చేయొద్దు. సో భయ్యా, ఇది వీడియో. ఇతని పేరు సరి. ఓకే భయ్యా, బాయ్. సైనింగ్ అవుట్, మీ నరేన్.